జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం తాటికొండ గ్రామంలో ప్రేమ జంట ఆకుంటున్నటువంటి ఘటనలో ప్రియుడు తను అన్వేష్ మాత్రం ప్రస్తుతానికి పావని మాత్రం ఇక్కడ అపస్మారక స్థితిలో ఉంది. ప్రస్తుతానికి ఎంజిఎంలో చికిత్స పొందుతుంది. అసలు ఏం జరిగింది? గడ్డి మందు తాగడం వల్ల కొంత ఇబ్బందికర వాతావరణమే ఉంటుంది, డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు. కానీ ఎట్లా ఉంది పరిస్థితి? అసలు ఎందుకు ప్రస్తుతానికి పావని వాళ్ళ తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు ఏం చెప్పింది? పావని తండ్రి ఇదివరకే పావని తల్లి మాత్రం ఉంది, వాళ్ళ బంధువులు ఉన్నారు. అసలు వీళ్ళకి పావని ఏమైనా చెప్పిందా లేదా, మరి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటన్నటువంటి విషయం తెలుసుకుందాము. ఇప్పటికే అబ్బాయి బంధువులను తోటి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేదని చెప్పారు, కానీ సమాధానం వారి దగ్గర లేదు. మరి వీరేమైనా చెప్తారా? అసలు పావని వీళ్ళకి ఏమైనా చెప్పిందా? తన తల్లికి కానీ వాళ్ళ బంధువులకు కానీ ఏమైనా చెప్పిందా తెలుసుకుందాం. అసలు ప్రస్తుతానికి చికిత్స పొందుతున్న నేపథ్యంలో అమ్మ మీ పేరేం పేరమ్మా? ఎలిషా. నా పేరు ఎలిషా. ఇప్పుడు పావని చికిత్స పొందుతుంది. తను ఏం చెప్పిందమ్మా మీతో? ఏం మాట్లాడింది? ఇప్పుడు పెళ్లి కంటే ముందు వాళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారని చెప్పి అంటున్నారు, కానీ వాళ్ళ బంధువులు మాత్రం వివాహం ఏం చేసుకోలేదు, తను తీసుకొచ్చి మా ఇంట్లోనే ఉంచారని చెప్పి వాళ్ళు అంటున్నారు. అసలు విషయం ఏం జరిగింది? ఎప్పుడు మీ అబ్బాయికి వాళ్ళకి ఎలా పరిచయము మీకున్నటువంటి సమాచారం ఏంటమ్మా? వాళ్ళు కాలేజీలో పోయినప్పుడు పరిచయం మాకు తెలియదు అయ్యా. అయితే ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఆ పిల్లగాడు వచ్చి తీసుకుపోయినా కొన్ని రోజుల తర్వాత మేము కోపం మీద పోలేదు. పోకుంటే మళ్ళీ వాళ్ళు రప్పితే పోయినాం. పెళ్లి చేయమని చేస్తామని ఒప్పుకొని వచ్చినామయ్యా. వచ్చినాక మళ్ళీ వాళ్ళ అత్త టార్చర్ పెట్టిందట, నువ్వు పని చేస్తలేవు, ఆ పిల్లని తీసుకొచ్చి మా ఇల్లుకు ముంచడానికి కొంప ముంచడానికి తీసుకొచ్చినావా ఏందిరా అని టార్చర్ పెడతా అంటే, ఆ పిల్లగాడు నేను దాన్ని తీసుకొచ్చి నేను దాన్ని మాట్లాడిపిస్తాను, నన్ను ఉరతలేరా అని ఆ పిల్లగాడే పోయి మందు తెచ్చుకొని 2 పోసుకున్నారట. అంటే ఇప్పుడు ఎవరికైనా ఏ తల్లికైనా ఇప్పుడు పిల్లగాడు పని చేసుకొని కోడల్ని చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, పిల్లగాడు కూడా పని చేయాలి. ఇప్పుడు పని చేయని వ్యవస్థ ఉంటే ఎవరైనా తిడుతారు, బయట వాళ్ళు తిడుతూ ఉంటారు, ఇంట్లో కూడా తిడుతూ ఉంటారు కదా. మరి వాళ్ళ తల్లి అనే దాంట్లో తప్పేమన్నా? అవును, అట్లనే తెచ్చి పోసుకున్నారట, 2 పోసుకున్నారట, వాళ్ళే తెచ్చి పోసుకున్నారట. అంటే ఇప్పుడు ఈ వెళ్ళినటువంటి 3 నెలల్లో మీ బిడ్డ ఎప్పుడు మీతోటి మాట్లాడలేదా? అయ్యో, పోయినప్పుడు మాట్లాడింది. మేము పోయినాం కదా ఒకసారి, మాట్లాడింది. 2-3 సార్లు ఫోన్ చేసి మంచిగానే ఉన్నామమ్మ, ఆయన నేను మంచిగానే ఉంటాను, కానీ మా అత్తే టార్చర్ పెడుతుంది అని. అంతే. టార్చర్ అంటే ఏమన్నా టార్చర్ పెడుతుంది? కొట్టిందా లేకపోతే ఇంకేమన్నా? కొట్టడం ఏం లేదయ్యా. ఇట్లా వచ్చినావు, ఇట్లా దిక్కు దేశం లేకుండా వచ్చినావు, మా ఇల్లు ముంచడానికి వచ్చినావు, కొంప ముంచడానికి వచ్చినావు, ఎందుకు తీసుకో ఇట్లా చేసినావు అని వాళ్ళనే కొడుకుని తిట్టింది. అంటే కొడుకు పని చేయలేకపోవడం వల్ల తిట్టిండా లేకపోతే పని చేయకుంటేనే, పనికి పోకుండా ఇంటికి ఉంటానని అంటేనే ఆ పిల్లగాడు పోయి ఇద్దరు అంటే పోయి ఆ పిల్లగాడు తెచ్చుకొని 2 పోసుకున్నారు. అయితే మాకు ఫోన్ చేసినారు. ఫోన్ చేస్తే ఎంఎం తీసుకుపోతాను ఇట్లా సంగతి మంది తాగినంటేనే వాళ్ళు ఇక్కడికి వస్తేనే మేము ఇక్కడికి వచ్చినాం, మాకు తెలియదు. ఎవరు తీసుకొచ్చిన వాళ్ళని? వాళ్ళ అత్తమామలు తీసుకొచ్చి వాళ్ళ బంధువులు తీసుకొచ్చిండ్రా? తీసుకొచ్చి జైన్ చేసిండ్రు. వాళ్ళు తీసుకొచ్చి చేయనాక మేము అందరం. ఇప్పుడు తను ఎట్లుందమ్మా ఆరోగ్య పరిస్థితి? ఇక అట్లనే మంచిగా లేదు, సీరియస్గా ఉన్నదా అంటాను. సీరియస్ అంటాను. 2-3 రోజుల టైం గడ్డి మందుకు తిరుగుడు లేదు అంటాను డాక్టర్లు. అంతే. ఈ సంఘటన మీరు చూస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు తను మీ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత 3 నెలలు అక్కడే ఉన్నది. 3 నెలల తర్వాత మీరు కోపంతో కొద్ది రోజులు పోలేదు, మళ్ళీ వాళ్ళే పిలిపించిండ్రు. వాళ్ళు కూడా మేము పెళ్లి చేద్దామని చెప్పి అనుకుంటున్నాము, కానీ ఆ తర్వాత ఏంటంటే పిల్లగాడు ఏమైనా పని చేసుకుంటే చేద్దాము అన్నటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయని చెప్పి అంటున్నారు. మరొకటి ఇంకేంటంటే ఇప్పటిదాకా వాళ్ళ బంధువుల ఇళ్ళలో కూడా కొంతమంది 2-3 ఎవరో పెళ్లి చేద్దామన్నది కూడా ఆలస్యమైందని చెప్పి వాళ్ళు చెప్పి అంటున్నారు. ఇప్పుడు మీకు అబ్బాయి తరపు బంధువుల వాళ్ళు, ఎందుకంటే పోలీస్ కేసు కూడా అవుతుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొంత ఇబ్బందికి పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటిది ఇప్పుడు మీరు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఏమైనా ఆరోపించదలుచుకున్నారా? ఏం లేదయ్యా, వాళ్ళకై వాళ్ళు తెచ్చి పోసుకున్నారు కదా, ఏమనగలుగుతాం. ఆ పిల్లగాడు చుట్టూ అట్లా అయింది కదా, ఈమె చుట్టూ సీరియస్ ఉన్నది కదా, ఏమనలేకపోతాను. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు తను మందు తాగిండ్రు, 2 కలిసి తాగిండ్రు అంటే మరి ఎందుకు తాగిన అనుకోవచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా తిడుతూనే ఉంటారు పని చేయని వాళ్ళను. ఇప్పుడు తిట్టుడు అంటే దాన్ని తిట్టుడు కూడా అనుకోవద్దు, బాధ్యత గుర్తు చేస్తున్నాను అనుకోవాలి. అట్లాంటప్పుడు మరి దీన్ని తల్లిదండ్రుల టార్చర్ లెక్క అనుకోవద్దు కదా అని వాళ్ళు అన్నారు. ఇట్లా టార్చర్ పెడితే పోసుకున్నామని ఎస్ఐకే చెప్పిండ్రు. రాత్రి నా పాపని చెప్పింది, నా బిడ్డ చెప్పింది, అన్ని చెప్పింది, అన్ని రాసుకున్నాడు. రాత్రి ఎస్ఐ రాసుకున్నాడు అని నేనేం చెప్పాలి ఇప్పుడు చెప్తాను కానీ ఆమెనే చెప్పింది.
అన్న ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తారన్న మీరు? ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే లవ్ మ్యారేజ్ అనేది ఒక ప్యాషన్ అయిపోయింది. బాధ్యతలు లేకుండా కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఎవరైనా పిల్లనియ్యాలంటే ఏమైనా పని చేసుకుంటున్నా అనేది చూసే ఇస్తూ ఉంటాం. అట్లాంటప్పుడు ఇప్పుడు ఎట్లాంటి పని లేకుండా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోగానే ఇక్కడ ఉన్నత ఉద్యోగం లేకుండా కూడా చేసుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మళ్ళీ బతకలేక కూడా ఇట్లాంటి ఇబ్బందికర వాతావరణము తల్లిదండ్రులకు కూడా దుఃఖ శోకాన్ని మిగిల్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తున్నారన్న మీరు? ఇక చూసుడు మన చూసుడే ఉన్నదన్న. ఇప్పుడు అసలు ఇక తిట్టిండని వీళ్ళు తొందరగా అది ఆలోచన లేకుండా తొందరగా కొనుక్కొచ్చి పోసుకున్నారు. కానీ ఇంట్లో మనం వాళ్ళని అనేది లేదు, మనం వాళ్ళ అనేది లేదు. అసలు వేస్ట్ అది. ఇప్పుడు పోయాకనన్నా మంచిగా 5-6 నెలలు సంవత్సరం పోయానన్నా బతికినా అయిపోవు కదా. అట్లా బతికట ఎంతమంది లేరు ఇప్పుడు అట్లా. కానీ వీళ్ళు తెలియక చేసుకున్నారా తెలిసి చేసుకున్నారా అనేది మనకు అర్థం అవుతలేదు. అట్లా తల్లిదండ్రులు అయితే ఎవరైనా మనం తిడుతూనే అంటూనే ఉంటాం. ఇద్దరు ఉన్నారు కాబట్టి మనం పెళ్లి చేసినా చేయకున్నా కానీ మనం పని చేసుకొని బతకాలి కదా అని అంటారు ఎవరైనా. ఇక ఇక్కడ మనకు ఏది జరిగింది మనకి ఇప్పటి వరకు అయితే రాత్రి ఫోన్లు అయితే ప్రతి ఒక్క రోజులం కాదు మనం మందదాయిలు అంటే అందరం పొద్దుగాలు లేచి వచ్చినాం. అట్లా నైట్ 7 గంటలకు ఫోన్లు అయింది మాకు. వీళ్ళే అనాలోచితంగా క్షణికావేశంలో తాగింది అనుకోవచ్చు. అట్లా మనం వాళ్ళు చేసింది లేదు, మనం చేసినది. కానీ మరి ఇక తల్లిదండ్రులు అనేటోళ్ళు ఎవరైనా అంటూనే ఉంటాం. మనం అంటాం వాస్తవంగా. అట్లా మీరేం చెప్తారు మరి దీని మీద? అంతే సార్, అంతే మేము అట్లా అనుకున్నాం సార్. మంచి పిల్లగాని తల్లిదండ్రులు ఏమైనా తప్పు ఉంది అనుకుంటారా మీరు? ఏం తప్పలేదు సార్. మా వాళ్ళు అంతా ఒకటే. మా చెల్లె సార్ నా బిడ్డ అని చెప్పిన అన్ని బిడ్డ అత్తమ్మకు మంచిగా పని దాకద్దు, మంచిగా బిడ్డ ఉడవాలి, చల్లాలి బిడ్డ, మంచిగా మంచి పని చేసుకోవాలి, మామకు అత్త బట్టలు మా బట్టలు బిడ్డల బిడ్డ అన్ని చెప్పిన సార్. నేస్తాం నాకు బిడ్డలు లేరు, ఆమె నాకు నా చెల్లె బిడ్డే, నాకు ముగ్గురు కొడుకులు బిడ్డ సారు. మేము మాకు పానం ఏం మాడిపోయారండి మాకు. మేము మా భర్తతో మంచి చెప్పిండు, బిడ్డ మంచిగా ఉండు, మంచి బిడ్డ మంచి అత్త మాకు మా పని ఉంటే మంచి ఇంటి పని చేయి, బావి కంటే బావికి పో బిడ్డ పనికి అని చెప్పినాం సార్. ఇవాళ రేపు పిల్లలు గౌరవంగా పెంచేసరికి తిని కూర్చుంటున్నారు, బాధ్యత లేకుండా తిరుగుతున్నారు. మరి అట్లాంటి సమయంలో ఇక్కడ వీళ్ళను పిల్లల పరిస్థితులు ఎట్లున్నాయి అనుకుంటున్నారు ఈ రోజులలో? మంచి చేసుకోవాలి, మంచి చేస్తే మంచి చెప్పుకోవాలి. తల్లిదండ్రులు చెప్పినాం సార్, మంచి చేసుకోవాలి బిడ్డ, మంచి చేసుకొని ఉండాలి చెప్పిన. లేదు పెద్దమ్మ చేస్తాను, నేను ఉడతాను చల్లని పెద్దమ్మ పని చేస్తాను నేను అని చెప్పింది బిడ్డతో. ఇవాళ రేపు ఏందమ్మా ఈ పిల్లలు ఇలా ఏమాత్రం కొద్దిగా అవగాహన లేకుండా ఇప్పుడు తల్లిదండ్రులకు ఏంటంటే ఇప్పుడు చేతికి వచ్చినటువంటి కొడుకు అలాగే ఇప్పుడు బిడ్డ కూడా ఇంటికి వెళ్ళి ఒక అయ్యే చేతిలో పెడితే బాగుంటుందని చెప్పి తల్లిదండ్రులు కూడా ఎన్నో అల్లారు ముద్దుగా పెంచి వాళ్ళను ఒక అయ్యే చేతిలో పెడదామని చెప్పి అనుకుంటారు. కానీ వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు ఇద్దరికి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వీళ్ళ తండ్రులకు కానీ ఇబ్బందిగా ఉంటుంది కదా. మరి ఇప్పుడు సమాజం ఎట్లుంది అసలు? పిల్లలు ఆ తెలివితోటి ఉన్నారు అనుకుంటారా? పిల్ల అయితే మాట్లాడుతుంది సార్. ఇక బిడ్డ అయితే మాట్లాడుతుంది. కొంచెం మేమిద్దరమే అనుకొని పోసుకున్నా, ఎవరిది ఏం లేదు అని అడిగి తెస్తుంది నా బిడ్డ. అంతే ఎవరిది ఏం లేదు కానీ మేమిద్దరం అనుకున్నాం. మేమే అనుకున్నాం. ఏమనుకున్నారట వాళ్ళు? వాళ్ళు ఇక కష్టంకి చేయలేకనే వాళ్ళు ఇట్లా పోసుకున్నారట. కష్టం చేయలేక అంటే ఇప్పుడు అత్తమామలు ఏం లేదు అక్కడ? ఏం లేదు, ఎవరిది లేదు. మరి పని చేసుకొని బతకాలి కదా అమ్మా. ఎవరు పోషిస్తారు ఇంత పిల్ల? ఇప్పుడు చిన్నప్పటి నుంచి అన్ని సవలతు చేసి ఇదంతా చేస్తున్నారు కదా, మరి ఏం చేయొచ్చు దీన్ని? సరే సార్, ఇక వాళ్ళే తొందరపడ్డారు సార్, ఎవరిది ఏమీ లేదు. అంతే. మీ దగ్గర సమాచారం ఏమంటున్నారు వాళ్ళు? నిన్నండి నేను అడిగిన, ఎందుకు పావని ఇట్లా ఎందుకు చేసుకున్నావు, నువ్వు తల్లిదండ్రులను కాదనేసి అన్న మాట కాదనకుండా నువ్వు వెళ్ళిపోయినావు కదా, వెళ్ళిపోయిన దానివి అత్త మామ మాట విని చెప్పినట్టు నీ బాధ్యత నువ్వు నిర్వహించుకోవాలి కదా, అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా పావని అనేసి అంటే, అక్క నేను చేసుకున్న భర్త చాలా మంచోడు, మా బావ మంచోడు, మా బావ పనికి వచ్చేది నేను ఇంట్లో పని చేసుకునేదాన్ని మంచిగానే ఉన్నాము, కానీ మా అత్తనే ఊరికే టార్చర్ చేస్తుంది. ఏమైనా మీరిద్దరు ఒక్క దగ్గరనే ఉంటారా, ఒక్క దగ్గర తిని పండుకుంటారా, ఒక్క దగ్గరనే పని లేదు పాట లేదు ఏమీ లేదు అనేసి అంటే చాలా ఓపిక పట్టిండట. అబ్బాయి చాలా మంచివాడట, మంచిగా చూసుకునేదట. పావని నువ్వు ఉండాలి, పావని మనం మంచిగా ఉందామని కలిసి పని చేసుకొని బ్రతుకుతామని అబ్బాయి కూడా చెప్పిండంట. అమ్మాయి కూడా సరే బావ అనేసి అన్నదట. ఆ రోజు ఆయన పనికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ ఏదో చిన్న గొడవ ఇంట్లో ఏదో అన్నదట, సంథింగ్ పావనితో అన్నదట. అంటే అంతలో నా అబ్బాయి కూడా వచ్చిండట, గొడవ అయిందట. గొడవ అయితే పావని ఇట్లా ఇక మా అమ్మ ఇబ్బంది పెడుతుంది కదా, బ్రతకద్దే ఇక నాకు మంచిగా అనిపించలేదు, నిన్ను తీసుకొచ్చి 2 నెలలు 3 నెలలు అవుతుంది, తీసుకొచ్చిన కాంచి మా అమ్మ ఇట్లా కొన్ని గొడవల వలన కొన్ని సమస్యల వలన తిడుతుంది పావని. వద్దు బావా అనేసి ఒక మాట అంటే, లేదు
పోయినాక నేనెందుకుంటా బాబా, మనం ఇంకా పెళ్లి చేసుకోలేదు, నువ్వు నన్ను కావాల్సుకొని మా ఊరికి వచ్చి నన్ను తీసుకొని వచ్చినావు, నేను ఇక్కడికి వచ్చి బ్రతికున్నాక కూడా, నేను ఇక్కడికి వచ్చినాక కూడా నువ్వు మందు పోసుకుంటే నేను ఎందుకు బ్రతికుండాలనేసి ఆ అమ్మాయి మందు పోసుకున్నదట. ఆ అమ్మాయిని మందు పోసుకున్నాక అక్కడ వాళ్ళు కొట్టి అయినా మందు కక్కిపించారట, కానీ అబ్బాయిని కక్కిపియలేదట. ఆయన ట్రై చేసిండ్రట కక్కిపియడానికి, కానీ ఆ అబ్బాయి కక్కలేదట. గన్పూర్ తీసుకెళ్తే లేదమ్మా సీరియస్గా ఉన్నారు, మేము ఆ అమ్మాయిని, అబ్బాయి కొద్దిగా సీరియస్ ఉన్నాడు, అమ్మాయి బాగా సీరియస్ ఉన్నది, అబ్బాయి ఏం అంతగా లేడు అనేసి అంటే ఆయన ఎందుకైనా మంచిది అనేసి ఎంజిఎం తీసుకొస్తే ఇక్కడికి వచ్చినాక అమ్మాయి సీరియస్ ఉన్నది అని అంటే ఇద్దరిని పట్టిండట, మంచిగానే పట్టిండట. కానీ అబ్బాయి ఎంత ట్రై చేసినా కూడా వామిటింగ్ చెయ్యి అని ఇట్లా కొట్టినా చేయి వామిటింగ్ అన్నా కూడా ట్రై చేయలేదట వామిటింగ్. అమ్మాయిని కొట్టంగానే వామిటింగ్ చేసుకున్నది. ఇప్పుడు కొద్దిగా తను కడుపులో మంట అనేసి అంటుంది. వాళ్ళిద్దరూ కొద్దిగా అయితే ఆవేశం పడ్డారు అనేసి చెప్పవచ్చు. ఈ విషయంలో ఎవరిని తప్పబట్టద్దు, కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా పనికి అంటే పోరు. ఒక్క పిల్లగాడు పుట్టేదాకా ఎవరు పనికి పోరు. అట్లా అనేసి అత్త మామ అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు అనేవాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అది వాళ్ళని తప్పు పట్టలేం, వీళ్ళ తప్పు పట్టలేం. వీళ్ళ అతికావేశంగా మందు తెచ్చుకొని తాగిండ్రు. కానీ ఈ విషయంలో మాత్రం ఈ అమ్మాయి తప్పని మేము అనుకోము. ఎందుకంటే అబ్బాయే తీసుకురమ్మన్నాడు, అబ్బాయే తెచ్చుకున్నాడు. గడ్డి మందు తెచ్చుకొని ఆయన తాగిన తర్వాతకి బాబా నువ్వు చచ్చిపోయినాక నేను ఎందుకు బ్రతకాల బాబా అనేసి ఈ పిల్ల తాగింది. ఈ పిల్ల తాగి ఇట్లా అతికావేశంగా చేసుకున్నారు. అంతే తప్పించి వీళ్ళ పోర్సు లేదు, వాళ్ళ పోర్సు లేదు. ఇది వీళ్ళిద్దరు నిర్ణయించుకున్నారు, వీళ్ళిద్దరు పోసుకున్నారు. అంతే తప్పించి వేరే వాళ్ళని బ్యాడ్గా అనాల్సింది ఏం లేదు. ఇక్కడ ఏ తల్లిదండ్రులైనా మందలిస్తారు తప్ప చనిపోవాలని చెప్పారు కదమ్మా. కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులది ఎవరిది తప్పులేదని అనుకోవాలి ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇతను బయటికి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు నిజంగా తనను ప్రేమించినోడైతే, జీవితకాలం బతికుండాలి అనుకున్నోడైతే ఖచ్చితంగా ఈమెను బయటికి తీసుకుపోవాలి. తల్లిదండ్రులతో ఇబ్బందులు అనుకున్నప్పుడు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇక్కడ సమాజం కూడా వెలేసినా కానీ ఎక్కడికో పోయి బతికినటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ కేవలం మరి ఈయనే తను ఎవరైతే అన్వేషణడో తను పురుగుల మందు తీసుకొచ్చి, గడ్డి మందు తీసుకొచ్చి ఆలోచనలు మీరు ఎట్లా చూస్తున్నారమ్మా? అసలు ఈ సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఆలోచనలు అంత స్ట్రెంత్గా ఉంటున్నాయా, లేకపోతే ఇంత బలహీనంగా మారుతున్నాయా? ఒకవేళ నిజంగా ఇంత బలహీనంగా మారుతున్నటువంటి సమాజంలో రేపు భవిష్యత్తులో ఉండబోతుంది మీకు అనిపించింది? ఇట్లాంటి బలహీనత వలననే చాలా మంది కోల్పోతున్నారు. కానీ లవ్ మ్యారేజ్ అనేది చాలా వరకు ఇప్పటి వరకు అయితే 100% వరకు పెద్దలు చేసిన పెళ్ళిళ్ళు చేసుకోవడమే బెటరు. ఇట్లా చేసుకోవడం కూడా వీళ్ళు ఏదో ఇష్టపడ్డారు, ఓకే వాళ్ళ కాలేజ్ టైంలో ఇష్టపడ్డారు, చేసుకున్నారు. అమ్మాయి తప్పు లేదు, అబ్బాయి తప్పు లేదు, అది వాళ్ళు ఇష్టంగా జరిగింది కాబట్టి. ఒకరి వలన ఒకరైతే ఎవరు వాళ్ళు ఫోర్స్ చేయలేదు మ్యారేజ్ చేసుకోవడానికి. కానీ ఆ అబ్బాయి కూడా ఆలోచించాలి. మా తమ్ముడు కొద్దిగా, వాళ్ళ తమ్ముడు అంటే కొంచెం పరిస్థితి బాగుండదంట, వాళ్ళ అక్కకి రీసెంట్ పెళ్ళి, అదే ఒక బాబు అట్లా అయింది అనేసి అని చెప్తున్నారు. కానీ ఆ అబ్బాయి కూడా ఆలోచించాలి. మా అమ్మ నాన్న ఏం కావాలి, నా భార్య ఏం కావాలి, మరి మందు నేనెందుకు తీసుకురావాలి, సరే మనం వేరే ఇంటికి పోయి రెంట్ అని ఉందాంపా అనేసి అబ్బాయి కూడా ఆలోచించాలి కదా. భర్త అనేటోడ మందు తీసుకొస్తే అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి కూడా ఆడికి ఒక మాట అన్నదంట, బాబా అమ్మ తిట్టింది కదా సర్లే అనేసి అని అంటే, లేదు పావని నేను గడ్డి మందు తీసుకొస్తా తాగుతా అంటే ఆయన ఆల్రెడీ తాగినాక ఈమె అనేసి ఈమె గుంజుకొని ఈమె తాగిందట. ఈ తాగే సమయంలో వాళ్ళ అత్త మామ లేరు, వాళ్ళ అత్త మామని అనాల్సింది ఇక్కడ ఏమీ లేదు. కాకపోతే ఫోర్స్ అయితే ఉందంట వాళ్ళ అత్త తరపున. ఎవరికైనా పనికోవాలి ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు అంటారు తల్లిదండ్రుల గొప్పతనము పిల్లల ఉన్నతిని బట్టే ఉంటుందని చెప్పి అంటారు. పిల్లలు ప్రయోజకులు కావాలని ఎవరైనా కోరుకుంటూ ఉంటారు, పని చేయాలి. ఎందుకంటే నలుగురు 4 రకాలుగా అంటూ ఉంటారు కాబట్టి ఆ బాధ కూడా తల్లిదండ్రులు అనిపిస్తారు కాబట్టి ఎవరైనా అంటూ ఉంటారు. అట్లాంటప్పుడు ఈయన ఇక్కడ కేవలము తను బతకలేకనే అనిపిస్తుంది మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే. ఎందుకంటే తను భార్యను చూసుకోవాల్సినటువంటి అవసరం, బయటికి వెళ్ళి కష్టం చేయాల్సి ఉంటుంది. రేపు పిల్లలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటే వాళ్ళని కూడా సాధాలి. ఇప్పుడు మరి ఆ బతకలేకని అనుకోవచ్చా? అట్లా అనుకొని ఆయనే నేను మా అక్కను చూసుకోవాలి, మా తమ్ముడు పరిస్థితి బాగుండదు, మాకు వ్యవసాయం ఉన్నది, మనం చేసుకొని బ్రతుకుదాం పావని అనేసి కూడా చెప్పిండు. ఎంత చేసుకొని ఆయన వ్యవసాయం పోయి వచ్చేసరికి ఇంటికాడ అత్త కోడలికి గొడవ అవుతా అంటే ఆయన నేను తీసుకొచ్చి నా పావని ఆమెను ఇబ్బంది ఏమన్నా నేను పెడతానన్నా, నా వలనే కదా ఈ అమ్మాయికి ఇంత ఇబ్బంది అవుతుంది కదా అనేసి కొద్దిగా ఆయన కూడా స్ట్రెస్గా ఫీల్ అయ్యిండు అన్నట్టు. కొద్దిగా స్ట్రెస్గా ఫీల్ అయిపోయి నేను ఆ అమ్మాయిని అనవసరంగా తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెడుతున్నా కదా, ఇక నేను బ్రతకడం ఎందుకు, నేను ఏదో మా తమ్ముని కోసం, మా అక్క కోసం, మా అమ్మ వాళ్ళ కోసం బ్రతుకుదాం అనుకున్నా కానీ మా పావని తీసుకొచ్చి ఇక్కడ నేను ఇబ్బంది పెడతాను కదా అనేసి కేవలం అమ్మాయి గురించి ఆలోచించుకున్నాడు. నా భార్య బాగుంటే నేను కూడా బాగుంటా, మా వాళ్ళని చూసుకోగలుగుతా అనేసి అనుకున్నాడు. అనుకున్నాక కూడా ఇట్లా వాళ్ళ అమ్మ వలన ఫోర్స్ అవుతుంది అనేసి ఇక మా అమ్మ ఇక్కడ ఉంటే ఇక ఆల్రెడీ మా అక్క కొడుకు బాబు
ఎట్లా మనం ఉండేది అనేసి గడ్డి మంది తీసుకొచ్చిండట. ఇప్పుడు 3 నెలల క్రితం తీసుకొచ్చినటువంటి అమ్మాయి గురించే ఇంత ఆలోచించండి, మరి పెంచి పెద్ద చేసి ఇంకో బాధ్యత ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. ఆలోచించాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఏమనాలనంటే, ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు, ఓకే, ఆ అమ్మాయి తెలుసో తెలియకో ఇక్కడికి వచ్చిందండి, అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పాలి అత్తగారు? అమ్మ, నువ్వు నా కొడుకు ఇష్టపడితేనే నువ్వు ఇక్కడికి వచ్చినావు కదా, ఇది కాదు సమస్య, మీరు ఇట్లా కాదు గొడవలు పెట్టుకునేది, మీరిద్దరు లేచి ముందుగా నా కొడుకు పనికి వెళ్తే నువ్వు ఇంట్లో వంట చేసుకొని వెళ్ళి వ్యవసాయం కాడికి పోయి పని కాడికి పోయి ఇద్దరు చేసుకొని సాయంత్రం రండి, ఇంటికాడ పని చేసుకుంటూ ఉండండి, ఇట్లా చెప్పాలండి. మందలించడం అంటే ఇలా మందలించాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఎట్లా పడితే అట్లా అంటే ఎట్లా అండి? ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్గా తెలుస్తుంది కదా, ఇప్పుడు మరి పరిస్థితి అనుకోవచ్చమ్మా, 1.5 month ప్రెగ్నెంట్ అని అంటున్నారు. ఇప్పుడు మేము మాట్లాడే సమయంలో అయితే మేము అడగలేదు, ప్రజెంట్లీ ఎట్లున్నది చెల్లె ఏమైంది అనేసి అడిగితే, అక్క అంత నా బావ అయితే మంచోడు అక్క, మా అత్త కొద్దిగా మమ్మల్ని టార్చర్ చేసేది, మా టార్చర్ వల్లనే మా బావని నేను తీసుకొచ్చిన అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెట్టాలనేసి ఇద్దరు మంది తాగిండట. నేనైతే అడగలేదు తను ఇంకా కన్సీవ్ అయిందా లేదా అనేసి, నేను తనని అడగలేదు. మా అత్త వలన ఈ టార్చర్ వలన మా ఆయన నేను పోసుకున్నాం అక్క అనేసి చెప్పింది. కన్సీవ్ గురించి నేనేం అడగలేదు. ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి ఎట్లుందన్న? మీరు వెళ్తున్నారు, మీ బంధువులే కదా? అవును, కొంచెం సీరియస్గానే ఉన్నది. ఇదంతా మంట వస్తుందని, కాలు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయని, తలంతా తిమ్మిరు వస్తుందని చెప్తుంది అమ్మాయి అయితే. అన్నది మేము అడిగితే ఎట్లున్నారా పరిస్థితి అని అంటే, ప్రెగ్నెంట్ బావ అని చెప్పింది. నేను బావనైతా, చిన్న అత్తమ్మ మధ్య అత్తమ్మ బిడ్డ అన్నట్టు. మరి ఇప్పుడు పురుగుల మందు తను తెచ్చుకొని తను తాగి ఇప్పుడు భార్యను పించినట్టే అయిపోద్ది కదా, దీంట్లో తప్పని అనుకుంటున్నారు మీరు? తప్పంటే వాళ్ళు ఆలోచించలేదు. ఇక పావాన్ని తిట్టవడం వల్ల ఆ అబ్బాయి మనం బతకొద్దిగా మనల్ని బ్రతకనియరని చెప్పి ఆ అబ్బాయి పోయి కొనుక్కొచ్చిండట. నేనన్నా మరి చెప్పొద్దురా నువ్వు, తేవద్దు బావ తాగొద్దు, మన ఒక మాట చెప్పపోయినవరా, నువ్వు తినపోనా అంటే, నేను చెప్తే ఈను, కానీ నాకు ఆలోచన రాలేదు బావ. ఆయన తెచ్చేసరికి ఆయన తాగేసరికి నేను కూడా తాగినా, ఇద్దరం తాగిన, ఆయన ఎక్కువ తాగిన, నేను కొంచెమే తాగినా అని చెప్పింది. ప్రస్తుతం గమనించాల్సింది ఏంటంటే, కేవలం ఇక్కడ ఒక అనాలోచిత చర్యనే దీన్ని అభివర్ణించాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు కూడా 3 నెలల క్రితం పావనని ఇంటికి తీసుకొచ్చినా కానీ వాళ్ళు ఏమనకుండా 3 నెలలు సజావుగానే సాగింది. కాకపోతే ఇక్కడ పని చేయలేదన్నటువంటి ఒక కోపంతో కూడా తల్లి గడికోసారి మందులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సమాజంలో కూడా చూసేటువంటి వాళ్ళు కూడా తిని ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది అన్నట్టు ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం ఆరోపించేటువంటి విషయం ఏంటంటే, కొంత ఇబ్బందికర వాతావరణం అయితే కనిపించింది. ఇక్కడ పావని తను ఎవరైతే అన్వేషు తను బయటికి వెళ్ళినప్పుడు పావని కొంత ఇబ్బంది పెట్టేదని చెప్పి అంటున్నారు. కానీ ఏ తల్లిదండ్రులైనా సరే బాగుండాలనే కోరుకుంటారు. కానీ కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉండే, ప్రతిదానికి పరిష్కారం కాదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి సమస్యకు ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ వైపు ఆలోచించాల్సింది. కానీ పరిష్కార మార్గంగా కొంత టెంప్ట్ అయిపోయి తను కూడా గడ్డి మందు తెచ్చుకొని తను తాగి ఇక్కడ తను తాగి పరిస్థితుల నేపథ్యంలో తను కూడా ఆ పురుగుల మందు కూడా తాగి ప్రయత్నం చేశారు. కానీ తక్కువ తాగడం వల్ల పావని ప్రస్తుతానికైతే ఇక్కడ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వరంగల్ ఎంజిఎంకి తీసుకొచ్చారు. అన్వేష్ మాత్రం తను ఎక్కువగా తాగడం వల్ల తను ప్రస్తుతానికి ఇక్కడ పావని కూడా ఒక 1.5 month ప్రెగ్నెంట్, తను కన్సీవ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ బంధువులు మాత్రం ఇక్కడ ఎవరు ఏమైనా సరే ఇక్కడ ఆ కుటుంబ సభ్యులు ఇక్కడ తన తల్లి ఎవరైతే పావని తల్లిదండ్రులు ఉన్నారో తను మాత్రం ఇక్కడ తీవ్రమైనటువంటి ఆరోపణలు ఏం చేయలేదు. కానీ కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఉందన్నటువంటి విషయాన్ని మాత్రం వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ మనకున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఇక్కడ కొద్ది అనాలోచిత చర్యగానే ఇక్కడ ఓవర్ థింకింగ్ వల్ల కూడా ప్రీ ఆక్యుపైడ్ మైండ్ సెట్ తోటే తను చేసుకున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరి ప్రోద్బలం అనేది లేదు. ప్రతి సమస్యకు సొల్యూషన్ ఆలోచించుకొని సమస్యను పరిష్కారం దిశగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి యువత మాత్రం ఆ వైపు ఆలోచించకుండా ప్రతిదానికి కూడా అన్నటువంటి విధంగా ఆలోచించి విలువైనటువంటి తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని, గుండె కోతను మిగులుస్తున్నారు, కడుపు కోతను మిగులుస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా, అన్వేష్ తల్లిదండ్రులు కూడా చాలా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. చెట్టంతా ఎదిగిన కొడుకు తమకు ఇబ్బందికర వాతావరణం నుంచి ఉద్ధరిస్తాడని అనుకుంటున్నారు. చిన్న కొడుకు మాత్రం తనకు మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల ఆ బాధ్యత అంతా తీసుకోవాల్సినటువంటి అన్వేషే తను కుటుంబ బాధ్యతలను విస్మరించి తమకు తీరని ఆ గుండె కోత అలాగే కొంత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించి తను వెళ్ళిపోయాడు.
ఒక ఆవేదన మాత్రం ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పావని మాత్రం ఇక్కడ అపస్మారక స్థితిలో ఉంది. కొంత ఇబ్బందికర వాతావరణం ఉందంటున్నారు. గడ్డి మందు తాగడం వల్ల 2-3 రోజులు చూసిన తర్వాతనే పరిస్థితి ఏందనేది డాక్టర్లు చెప్తామని చెప్పారని చెప్పారు. ఇప్పుడు వీళ్ళకు పెళ్లి చేసేటువంటి ఆర్థిక స్తోమత వీళ్ళకి లేదా అండి? మరి ఎందుకు ఇట్లా తయారు? పెళ్లి చేయడానికి ఉన్నది. ఆమె కోసమే మొన్న డబ్బులు వస్తే కూడా మా తమ్ముడు, మనకి 3 ఆడపిల్లలు, మనకి ఎన్నో అప్పులు ఉన్నాయి. వానికి ఉన్నా కూడా అమ్మ చెల్లె పోయింది కదా, దాన్ని పెళ్లి చేసుకుందాం, పెళ్లి అని మా చిన్నమ్మకి 25,000 ఇచ్చిండు. చెల్లెని తీసుకొచ్చి పెళ్లి చేయమ్మా, నా అప్పులు నేను తర్వాత కట్టుకుంటా అనేసి మా చిన్నమ్మకి డబ్బులు ఇచ్చిండండి. ఆ డబ్బులు కూడా పెట్టింది. అవి ఆమెను తీసుకొచ్చి 4 ముందట పెళ్లి చేసి, పెద్ద మనుషుల దగ్గర పెళ్లి చేసి పంపిస్తా. నా భర్త ఎట్లా లేడు, నా బిడ్డ ఆగం కావద్దు, నా కొడుకు పెట్టని పరిస్థితిలో ఉన్నాడు, అయినా కూడా నా కొడుకు ఇంత ఇచ్చిండు డబ్బు. ఆ డబ్బుతోటన్నా నేను కొద్దిగా నా బిడ్డ పెళ్లి చేస్తా అనేసి మా చిన్నమ్మ కూడా మాట్లాడింది. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు కూడా, అక్క నేను పెళ్లి చేస్తాక్క, మీరేమి మీ కొడుకు ఆవేశంగా వచ్చిండు, తీసుకుపోయిండు అక్క, పెద్ద పెండలకు వచ్చి తీసుకుపోయిండు. ఏం చెప్పకుండా ఒక విధంగా తను లేపుకుపోయినట్టే అంటే ఇప్పటి వరకు అయితే అమ్మ నాన్నకి ఏం చెప్పలేదు. అమ్మ నాన్నకి ఏం చెప్పకుండా అబ్బాయి వచ్చిండని ఇట్లా చెప్పగానే, రా మా ఇంటికి నేను తీసుకెళ్తా, సంవత్సరికం ఈ రోజుకి అయిపోయింది కదా, నేను తీసుకెళ్తా అనగానే ఆ అమ్మాయి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇంట్లోనే ఉన్నాం అందరము, ఆమె తెలియకుండానే వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళ నాన్నమ్మ కూడా ఇప్పుడు కార్యక్రమాలు కాకముందుకే చేస్తే బాగుండదని చెప్పి అనుకున్నారా మీరు? అసలు తను అన్న విషయం కూడా మాకు తెలియదు. తీసుకొచ్చి పెళ్లి చేస్తాము అన్నట్టుగా అనుకునే పోయి అది ఫోన్ చేసిండు వాళ్ళు. ఇట్లా మేము వెళ్ళినాం కదా అమ్మ, మా అత్తమ్మ పెళ్లి చేయమంటాను అని అంటే, సరే బిడ్డ నేను చేస్తా, ఒక వారం రోజులు ఆగరా అన్నది. ఆ వారం రోజుల టైంలో మన దినాల వరకు 10 days ఉంటాయి కదా, ఆ 10 days వరకు ఆగిండ్రు. అందరు ఆగిన తర్వాతకి ఆ 10 days అయిపోయినాక మా అన్నయ్య వాళ్ళు, మా వదినమ్మ వాళ్ళు, మా చిన్నమ్మలు, మా పెద్దమ్మలు అందరు వెళ్ళి మాట్లాడితే, మీరు మా అబ్బాయి తీసుకొని వచ్చిండు మీ అమ్మాయిని, పెళ్లి చేసి పంపిస్తే మాకు పెద్ద కొడుకు ఈ ఊళ్ళో తీసుకొచ్చిండు అని ఒక మాట బ్యాడ్గా రాకుండా మీరు 10 మందిలో పెళ్లి చేసి ఇస్తే బాగుంటుంది అనేసి వాళ్ళ అమ్మ మాట్లాడిందంట. సరే అక్క, నువ్వు అన్నట్టుగానే నీ కొడుకును నా ఇంటికి తీసుకొచ్చుకొని నా బిడ్డకు నీ కొడుకు పెళ్లి చేసి నేను పంపిస్తా అక్క అని మా చిన్నమ్మ మాట్లాడింది. అదే విధంగా వీళ్ళు కూడా ఓకే అనుకున్నారు. ఇంతలోపే ఇట్లా జరగడం అయింది. వచ్చిన తర్వాత తను ఇప్పటి వరకు తెలియదండి. తను ఊరికే బావని చూస్తా ఒకసారి తీసుకెళ్ళు అని అంటే వస్తాడు. నువ్వు ఫస్ట్ కొద్దిగా కళ్ళు తెరిస్తే బాగుంటుంది అని అంటే, నాకు బాడీ అంతా తిమ్మిరెక్కిపోతుంది, కడుపులో మంట వస్తుంది, ఛాతీలో మంట వస్తుంది అని గడుకొకసారి వామిటింగ్ చేసుకుంటుంది. నాకు బావ కావాలని, నేను బావని చూస్తా, నన్ను తీసుకెళ్ళండి అనేసి అని అంటుంది. దీంట్లో ఇప్పుడు తల్లిదండ్రులు అటువైపు ఒక పెద్ద మనిషి చేస్తూ ఉన్నారు, మీరు కూడా పెళ్లి చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. దీంట్లో ఎవరిని మీరు తప్పు పడుతుంటారమ్మా? మేము ఎవరిని తప్పు పట్టట్లేదండి. ఇటు తల్లిదండ్రులను తప్పు పట్టట్లేదు, అటు తల్లిదండ్రులను తప్పు పట్టలేదు. కాకపోతే ఏంటిదని అంటే, పెళ్ళైన కొత్తలో ఎవరు పనికి పొమ్మంటే ఎవరు పనికి పోరు కదా. ఎవరైతే అది మీ పిల్లలే కావచ్చు, మా పిల్లలే కావచ్చు, అది మేమే కావచ్చు. పెళ్ళైన కొత్తలో పనికి పో అంటే ఎవరు పోరు. 1-2 సంవత్సరాల దాకా పోలేదు. ఇప్పుడు వాళ్ళ పెళ్ళై ఒక 2 నెలలు కూడా అయిందో కాలేదో, ఇంత మాత్రాన వాళ్ళ అమ్మ పనికి పో అనేసి ఇట్లా అనడం వలన ఆయనకు స్ట్రెస్ ఫీల్ అయిపోయి అట్లా చేసుకున్నాడు తప్పించి, ఎవరి వలన అయితే ఫోర్స్ అయితే ఎక్కడ అనిపించట్లేదు నాకు. అమ్మాయి కూడా ఫోర్స్ చేసినట్లేదు, అబ్బాయి కూడా ఫోర్స్ చేసినట్లేదు. ఇది వాళ్ళు నిర్ణయించుకొని తీసుకున్న విషయం తప్ప అత్త మామల తరపున అయితే ఏం లేదు, అమ్మ వాళ్ళ తరపున కూడా ఏమీ లేదు అండి. అబ్బాయి అమ్మాయి వీళ్ళిద్దరి మధ్యలోనే ఈ సంఘర్షణ అనేది వీళ్ళిద్దరి మధ్యలో అనాలోచిత చర్యనే అనుకోవచ్చు. ఎస్ సార్, అది అంతే అండి. అటు చేసి ఇటు చేసి మా చిన్నమ్మని మాత్రం ఆగం చేసిండ్రు. ఆ అబ్బాయి అతికి ఆవేశంగా కొద్దిగా పెద్ద అయిన కాబట్టి కొద్దిగా ఆలోచించుకొని, వద్దు నేను ఎక్కడైనా నేను చదువుకుంటా మా అమ్మ వాళ్ళకి పెట్టుకుంటా అని కొంచెం ఆలోచించుకుంటే బాగుండేదని మా ఉద్దేశం. ఎంతసేపు వీళ్ళిద్దరి జీవితాల గురించి ఆలోచించారు కానీ వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ వీళ్ళ తల్లిదండ్రుల గురించి ఇలా ఆలోచిస్తే లేదండి. ఒక్కసారి ఆలోచించేది ఉంటే బాగుండు. నేను అక్కడి నుంచి తీసుకొచ్చినందుకు నేను నిరూపించుకొని మా అమ్మ వాళ్ళని పెంచుతా, మీ అమ్మ వాళ్ళ మర్యాద దక్కిస్తా అనేసి ఆ అబ్బాయి కూడా కొద్దిగా ఆలోచిస్తే బాగుండేది.
ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యువత కేవలం వాళ్ళ స్వార్థం గురించే, భార్యాభర్తలు అంటే తన తల్లిదండ్రుల దగ్గర నుండి తనను తీసుకొచ్చాడు అంటే ఫోన్ చేసి, ఆ అమ్మాయి కూడా తన తల్లిదండ్రులకు చిన్ననాటి నుండి పెంచి ఎన్నో సపర్యలు చేయించుకొని వెళ్ళేటప్పుడు కూడా ఇంట్లో చెప్పకుండా తను రావడము, ఇంటికి వచ్చిన తర్వాత తను కూడా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఏ విధంగా వ్యవహరించాలి. ఎందుకంటే తనకు ఒక మతి స్థిమితం లేని ఒక సోదరుడు ఉన్నాడు, ఆ బాధ్యత కూడా తనే తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నప్పుడు కుటుంబ బాధ్యతలు కూడా తీసుకోవాలి. కానీ ఈ బాధ్యతలన్నీ మరిచి కేవలం వీళ్ళిద్దరి గురించి ఆలోచించుకున్నారు. తల్లిదండ్రులు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కొంత తిడుతూ ఉంటారు, నయానో భయానో చెప్తూ ఉంటారు. కానీ ఆ పరిస్థితులు అన్నీ చూడకుండా బాధ్యత రాహిత్యంగా ఉండడం వల్ల కేవలం వీరిద్దరి స్వార్థం గురించి ఆలోచించుకొని ఇదే ప్రపంచం అనుకొని తన తల్లిదండ్రులను అంటే ఇటువైపు తల్లిదండ్రులు కూడా వాళ్ళు బాధతోనే ఉన్నారు, అటువైపు తల్లిదండ్రులు కూడా బాధతో ఉన్నారు. కానీ కేవలం వీళ్ళ ఇద్దరి గురించి ఆలోచించుకొని ఇదే ప్రపంచం అన్నటువంటి ఒక భ్రమలో ఇక్కడ తను దీనికి మాత్రం ఎవరిని బాధ్యుల్ని చేయాల్సినటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ వీళ్ళ బంధువులు కూడా చెప్తున్నారు. కేవలం అనాలోచిత చర్య వల్లనే ఇక్కడ అన్వేష్ అలాగే తను పావని మాత్రం ప్రస్తుతానికి 2 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు తను పావనికి తెలియదు, అన్వేష్ ఇంకా బతికే ఉన్నాడు అనుకుంటుంది. కాకపోతే అక్కడ తనను చూడాలనేటువంటి ఒక ఆవేదనతోటి తను ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఇద్దరి జీవితాలు కూడా కొంత అగమ్య గోచర వాతావరణమే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న కన్న కొడుకు ఉద్ధరిస్తాడనుకున్నటువంటి ఆ తల్లిదండ్రులు కూడా ఆవేదన పడుతున్నారు. ఇక్కడ వేరే దిక్కు లేదు, ఉన్న ఒక్క కొడుకు కొంత అంటే ఆరోగ్యం బాగాలేక ఆ కుటుంబం ఇబ్బంది పడుతుంది. ఇటువైపు నుండి కూడా చూస్తే ఈ పావని వాళ్ళ తల్లిదండ్రులు పావని వాళ్ళ తండ్రి మొన్ననే సంవత్సరికం అయిపోయిందని చెప్పి అంటున్నారు. ఆ లోపు ఆ తర్వాత వాళ్ళ నానమ్మ కూడా, ఆ తర్వాత ఇక్కడ పావని వాళ్ళ సోదరుడు మాత్రం తనకి కూడా 3 ఆడపిల్లలు ఉన్నారు. తను అయినప్పటికీ కూడా తన చెల్లి పెళ్లి చేద్దామని చెప్పి తను కూడా అనుకున్నాడు. కానీ ఈ లోపే వీళ్ళు అకస్మాత్తుగా నిర్ణయం తీసుకొని విలువైన జీవితాన్ని నాశనం చేసుకున్నట్టుగానే ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. బాధ్యత రాహిత్యంగా ఉండడం వల్ల ఎట్లాంటి పరిణామాలు ఉద్భవిస్తాయి అనేది ఈ సంఘటన బట్టి చూస్తే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళు చేసుకుంటున్నటువంటి నిర్ణయం మాత్రం కొంత అనాలోచిత చర్యగానే ఇక్కడ ఉన్నటువంటి బంధువులు అలాగే చూస్తున్నటువంటి మిగిలిన వాళ్ళకు కూడా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.